హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే నగోయా ప్రోటోకాల్కి సంబంధించి. సో ఈ ప్రోటోకాల్ని మనం రాటిఫై చేసిన తర్వాత, అమల్లోకి వచ్చిన తర్వాత మన భారతదేశం ఎలాంటి చర్యలు తీసుకుంది అన్నట్టుగా ఫస్ట్ టైం ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ కంటెక్స్లో మనం దీని గురించి చదువుకుంటున్నాం అంటే, ఇండియా అన్నటువంటిది నగోయా ప్రోటోకాల్కి సంబంధించి యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ నగోయా ప్రోటోకాల్కి సంబంధించి. సో ఇదేంటి అన్నటువంటిది తర్వాత చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా అవుతుంది ఏంటి అన్నట్టుగా దానికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ని మన భారతదేశం ఇప్పుడు సబ్మిట్ చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది, అలాగే నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, ఈ రెండు కలిసి ఈ రిపోర్ట్ని తయారు చేసి సబ్మిట్ చేయటం జరిగింది. సో అయితే దీనికి సంబంధించి ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ రిపోర్ట్లో ఏముంది అన్నటువంటిది చూస్తే మన భారతదేశం ఈ నగోయా ప్రోటోకాల్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తుంది, అలాగే మనం చూస్తే నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి మన భారతదేశం 2024 నుంచి 30 వరకు అమలు చేస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంది అన్నట్టుగా అందులో ఉన్నటువంటి టార్గెట్ 13కి సంబంధించి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తోందనేసి తెలిపేలాగా ఈ రిపోర్ట్లో నీట్గా వివరించడం జరిగింది. అయితే ఏంటి అసలు ఈ టార్గెట్ 13 అన్నటువంటిది? చూడండి ఇక్కడ, ఇంక్రీజ్ ద షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ ఫ్రమ్ జెనెటిక్ రిసోర్సెస్, డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అనేసి ఏదైతే అన్నామో, ఇక్కడ ఏంటి అంటే జెనెటిక్ రిసోర్సెస్ ఉంటాయి కదా, ఆ జెనెటిక్ రిసోర్సెస్కి యాక్సెస్ ఇవ్వటం, అలాగే ఆ జెనెటిక్ రిసోర్సెస్ నుంచి ఎవరైతే బెనిఫిట్ పొందుతూ ఉన్నారో వాళ్ళు దానికి సంబంధించినటువంటి బెనిఫిట్ షేరింగ్ అన్నటువంటిది ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉన్నటువంటి పీపుల్కి షేర్ చేస్తూ ఉన్నారా లేదా, అంటే లోకల్ కమ్యూనిటీస్కి ఇస్తున్నారా లేదా, ఇవన్నీ చూస్తుందన్నమాట. డీటెయిల్గా మళ్ళీ మనం చూద్దాం. సో ఇది టార్గెట్ 13 అన్నటువంటిది. సో దీంట్లో ఆబ్జెక్టివ్స్ చూడండి, ఒకటి జెనెటిక్ రిసోర్సెస్కి సంబంధించి షేర్ అన్నటువంటిది ఇవ్వటం, రెండవది డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ అన్నటువంటి తయారు చేయటం, మూడవది ట్రెడిషనల్ నాలెడ్జ్ని మరింత ముందుకు తీసుకెళ్ళటం, దాన్ని మిగతా వాళ్ళతో దాని బెనిఫిట్స్ని షేర్ చేయటం అన్నటువంటిది. సో దీని కింద ఇక్కడ చూడండి, 2024 నుంచి 30 వరకు అనుకున్నామా. సో 2030 నాటికి టార్గెట్ ఏంటి అంటే, ఒకటి ఈ బెనిఫిట్ షేరింగ్ ఏదైతే ఉందో దీన్ని బాగా ఇంక్రీజ్ చేయాలి, అలాగే దేశాల మధ్య కోఆపరేషన్ని స్ట్రెంగ్తెన్ చేయాలి అన్నటువంటిది. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బయోడైవర్సిటీ, అలాగే బయో జస్టిస్, బయో ఈక్విటీ ఇలాంటివన్నింటినీ ప్రమోట్ చేయడానికి, ఇండిజినస్ లోకల్ నాలెడ్జ్ని ప్రమోట్ చేయడానికి, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకి యునైటెడ్ నేషన్స్ ఏవైతే తీసుకొచ్చిందో 17, వాటిని మరింతగా సపోర్ట్ చేయడానికి, బయోడైవర్సిటీ గవర్నెన్స్ని ఇక్కడ ముందుకు తీసుకెళ్ళటానికి, వీటన్నింటికి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇండియా ఈ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అన్నటువంటి ఈ మెకానిజంని మొత్తం త్రీ టైర్ ఫ్రేమ్వర్క్ ద్వారా ముందుకు తీసుకెళ్తోంది. ఏంటది? నేషనల్ లెవెల్లో ఏమో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అన్నటువంటిది ఉంది, అలాగే స్టేట్ లెవెల్కి వచ్చేసరికి చూడండి స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్స్, లేదంటే యూనియన్ టెరిటరీ బయోడైవర్సిటీ కౌన్సిల్స్ అన్నటువంటివి ఉన్నాయి. మరి లోకల్గా వచ్చేసరికి చూడండి బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ అన్నటువంటివి మనకి లోకల్ లెవెల్లో ఏర్పాటు చేయటం జరుగుతుంది. సో ఇలా ఒక డీసెంట్రలైజ్ సిస్టమ్ అన్నటువంటిది ఉండటం ద్వారా ఈ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళటానికి ఇది దోహదం చేస్తుంది. సో ఎలా ఉంటుంది ఈ 3 టైర్ సిస్టమ్ అన్నటువంటిది చూస్తే, ఇదిగోండి నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అన్నటువంటిది టాప్ లెవెల్లో ఉంటుందన్నమాట. అక్కడ నుంచి స్టేట్ బోర్డ్స్ నుంచి చూడండి 2,76,000కు పైగా లోకల్ కమిటీస్ అన్నటువంటివి ఏర్పాటు చేయటం జరిగింది. సో ఒక డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అన్నటువంటిది ఇక్కడ ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి పూర్తిగా మనకి అవగాహన అన్నటువంటిది నెక్స్ట్ వస్తుంది. అయితే ఇక్కడ ఒకసారి గమనించండి, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, సిబిడి గురించి ఎందుకు చదువుకుంటున్నాం మనము అంటే, ఒకటి మనం గమనించాలి, 1992లో మనకి అర్త్ సమ్మిట్ అన్నటువంటిది జరిగింది. ఆ అర్త్ సమ్మిట్ ద్వారా మనకి ఎజెండా 21 అని చెప్పేసి ఇవన్నీ మనం చదువుకుంటామా. సో ఈ 1992 రియో సమ్మిట్ లేదా రియో అర్త్ సమ్మిట్ అన్నటువంటిది ఉంది. దీని ద్వారా మనకి 3 మెయిన్ ఆర్గనైజేషన్స్ అవుట్కమ్స్ అన్నటువంటివి ఉన్నాయి. అందులో ఒకటి UNFCCC అన్నటువంటిది తెలుసు కదా, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేసి పిలుస్తాం. రెండవది UNCBD, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, ఇప్పుడు మనం చదువుకునేటటువంటిది. మరి మూడవది ఏంటి?
మీరు కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ చేయండి. ఆ 3 ఈ అర్థ సంహిత నుంచి బయటకొచ్చినటువంటి ఔట్‌కమ్స్. అందులో మనం ఈ యూఎన్‌సీబీడీ గురించి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. సో, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి బయోడైవర్సిటీని కాపాడటానికి, అలాగే మనకి ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి జెనెటిక్ రిసోర్సెస్‌ని మరింత ముందుకు తీసుకెళ్లటానికి, వాటిని యాక్సెస్ చేసుకోవటానికి, వాటికి కావాల్సినటువంటి అంటే వాటి నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్‌ని ఈక్విటబుల్‌గా అందరికీ అందించటానికి ఈ యొక్క కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో, ఇప్పుడు మనం ఏదైతే కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అనేసి చదువుకుంటున్నామో, ఈ యూఎన్‌సీబీడీకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. మన భారతదేశం అన్నటువంటిది 1994లో దీన్ని రాటిఫై చేయటం జరిగింది. దీంట్లో 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటేంటి అంటే డిస్క్రిమినేషన్ చేయకూడదు. దేనికి సంబంధించి? బయోలాజికల్ రిసోర్సెస్ అందరికీ అందడానికి సంబంధించి. రెండవది, ఈ బయోలాజికల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సస్టైనబుల్‌గా యూజ్ చేసుకోవాలి. అలాగే మనం చూడండి పీపుల్ మరియు కమ్యూనిటీస్ ఎవరైతే ఈ జెనెటిక్ రిసోర్సెస్‌ని కాపాడటానికి, బయోడైవర్సిటీని కాపాడి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారో వాళ్ళకి కూడా బెనిఫిట్ షేరింగ్ అన్నటువంటిది ఉండాలి. ఈ 3 చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఈ యొక్క యూఎన్‌సీబీడీకి సంబంధించి. అయితే నగోయా ప్రోటోకాల్‌కి, యూఎన్‌సీబీడీకి ఏంటి సంబంధం అంటే ఉంది. ఎ ఎందుకు సంబంధం ఉంది అంటే చూడండి, ఈ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అన్నటువంటిది 2 సప్లిమెంటరీ అగ్రిమెంట్స్ అన్నటువంటివి దీని ద్వారా వచ్చింది. అందులో ఒకటి కార్టజీనా ప్రోటోకాల్ అన్నటువంటిది దేనికి సంబంధించి? బయో సేఫ్టీకి సంబంధించి. సో ఇది మనం చూస్తే 2000వ సంవత్సరంలో వచ్చింది. బట్ అమల్లోకి వచ్చిందేమో 2003వ సంవత్సరం నుంచి. రెండవదేమో నగోయా ప్రోటోకాల్ అన్నటువంటిది. ఇది యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్, చాలా ఇంపార్టెంట్ అండి. నగోయా ప్రోటోకాల్ ఏమో యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్, కార్టజీనా ప్రోటోకాల్ వచ్చేసరికి బయో సేఫ్టీకి సంబంధించినటువంటిది. సో ఇవి రెండు ఈ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ నుంచి వచ్చినటువంటివి. అందుకే మనకి చాలా ఇంపార్టెంట్. మొదటిది కార్టజీనా ప్రోటోకాల్. సో ఇది బయో సేఫ్టీకి సంబంధించినటువంటిది. ఇందులో ఏంటి అంటే లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్, ఎల్ఎంఓస్కి సంబంధించి అనమాట. మనకి ఎలాగైతే జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటామో అలా ఈ లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ లేదా జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అన్నటువంటిది కూడా దీని కిందకి వస్తుంది. సో దీని యొక్క సేఫ్ హ్యాండ్లింగ్కి సంబంధించినటువంటిది ఈ కార్టజీనా ప్రోటోకాల్ అన్నటువంటిది. సో ఇందులో ఏంటి? జిఎంఓస్ అలాగే లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జిఎంఓస్ అని కూడా కేటగరైజ్ చేస్తాం. సో వీటి యొక్క బయోడైవర్సిటీని అలాగే హ్యూమన్ హెల్త్ని ఈ రెండింటిని కూడా కాపాడాలి. అంటే ఏంటి? ఇప్పుడు జెనెటికల్‌గా మాడిఫై చేస్తే ఎలాంటి రిస్కులు ఉంటాయి? దాని మీద హ్యూమన్ హెల్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది? బయోడైవర్సిటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది? సో దాన్ని స్టడీ చేసి ఈ రెండింటి మీద ఇంపాక్ట్ వస్తే దానికి సంబంధించి డెసిషన్ తీసుకుంటారనమాట. సో ఇక్కడ వాటి యొక్క ట్రాన్స్‌పోర్ట్, హ్యాండ్లింగ్ అలాగే వాటి యొక్క యూజ్ వీటన్నింటికి సంబంధించి కంట్రోల్ చేయటం జరుగుతుంది. అలాగే ఈ జిఎంఓస్‌కి సంబంధించి దేశాల మధ్య సహాయ సహకారాల కోసం దీనికి సంబంధించినటువంటి డేటాని తప్పనిసరిగా షేర్ చేయాల్సి ఉంటుంది. అలాగే చూడండి, రైట్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ జిఎం ఇంపోర్ట్స్ అంటే ఏంటి? ఇక్కడ జెనెటికల్లీ మాడిఫైడ్ ఇంపోర్ట్స్ ఏమైనా చేస్తున్నామంటే వాటిని ఏదైతే ఇంపోర్ట్ చేసుకునే కంట్రీ ఉంటుందో అది యాక్సెప్ట్ చేయవచ్చు లేదా రిజెక్ట్ కూడా చేయవచ్చు. దానికి ఆ దేశానికి పూర్తి హక్కులు అన్నటువంటివి ఉంటాయి. అది మాత్రమే కాదు, ప్రికాషనరీ ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిఎం క్రాప్ అన్నటువంటిది ఉంది. ఆ జిఎం క్రాప్ని ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుందామా అన్నటువంటి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు, ఒకవేళ ఇంపోర్ట్ చేసుకున్నాము లేదా ఆ జిఎం క్రాప్ని పండించాము, సో దానివల్ల ఈ ప్రజల యొక్క హెల్త్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో తెలీదు. ఒకవేళ ఫ్యూచర్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మనం ఊహించలేము అన్నటువంటిదే ఇక్కడ ప్రికాషనరీ ప్రిన్సిపల్. సో దీనిని కూడా యూజ్ చేయవచ్చు. సో ఒకవేళ పబ్లిక్ హెల్త్ మీద ఇది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అని కనుక ఆ దేశానికి అనిపిస్తే ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేస్తుంది. అది ఆ పర్టికులర్ దేశానికి ఉండేటటువంటి రైట్ అన్నమాట. రైట్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అన్నటువంటిది. అలాగే రిస్క్ అసెస్మెంట్ అంటే ఏంటి? ఈ జిఎం క్రాప్స్కి సంబంధించి లేదంటే జిఎంఓకి సంబంధించి అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్కి సంబంధించి ఆ జిఎం ప్రొడక్ట్స్ ఎంటైర్ జిఎం ప్రొడక్ట్స్కి సంబంధించి అప్రూవ్ చేసుకునే ముందు రిస్క్ అసెస్మెంట్ అన్నటువంటిది కూడా చేసుకోవచ్చు ఆ యొక్క కంట్రీ అన్నటువంటిది. సో ఇది కార్టజీనా ప్రోటోకాల్కి సంబంధించి. ఇప్పుడు మన టాపిక్ వస్తే అదేంటి? నగోయా ప్రోటోకాల్ అన్నటువంటిది. సో నగోయా ప్రోటోకాల్ అన్నటువంటిది యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్. సో ఇక్కడ ఏంటి? సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో ఒక ఏ అనేటటువంటిది ఒక లోకల్ కమ్యూనిటీ అనుకోండి. సో ఈ లోకల్ కమ్యూనిటీ ఎప్పటి నుంచో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ఇవన్నీ ట్రీస్ అనుకోండి, ఎం అనేది ఒక ట్రీ జాతి, మొక్కల యొక్క జాతి.
సో దీని మీద ఏదో పర్టికులర్ బి కంట్రీలో ఉండేటటువంటి ఒక రీసెర్చర్ వచ్చి రీసెర్చ్ చేసి, ఇదిగో ఏదైతే పర్టికులర్ అన్నటువంటి ప్లాంట్ ఉందో దాని నుంచి మేము ఎక్స్ట్రాక్ట్ చేసి మేము కమర్షియల్ యూస్కి వాడుకుంటాము అన్నట్టుగా పర్మిషన్ తీసుకొని ఈ అనేటటువంటి లోకల్ కమ్యూనిటీ దగ్గర ఉండేటటువంటి ట్రెడిషనల్ నాలెడ్జ్ని కూడా వీళ్ళు షేర్ చేసుకుంటారు. చేసుకొని బి అన్నటువంటిది ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది, లాభాలు పొందుతుంది. సో ఇక్కడ ఈ కంట్రీలో ఉండేటటువంటి రిసోర్సెస్కి యాక్సెస్ అన్నటువంటిది ఉంది. రెండవది ట్రెడిషనల్ నాలెడ్జ్ పొందుతూ ఉన్నారు. సో ఇక్కడ యాక్సెస్ చేసుకోవటానికి అవకాశం ఉంది, ట్రెడిషనల్ నాలెడ్జ్ పొందుతున్నారు కాబట్టి ఏదైతే బీకి బెనిఫిట్స్ వస్తున్నాయో వాటిని ఏకి కూడా షేర్ చేయాలి. సో యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అన్నటువంటిది ఈ నగోయా ప్రోటోకాల్కి సంబంధించి ఒక కీ పిల్లర్ లాగా మనం చెప్పచ్చు. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఫెయిర్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ అన్నటువంటిది. సో ఇక్కడ బయోలాజికల్ మరియు జెనెటిక్ రిసోర్సెస్కి సంబంధించి కంట్రోల్ యాక్సెస్ అన్నటువంటిది కంట్రీస్కి ఉంటుంది. సో ఒక పర్టికులర్ కంట్రీ, సరే నువ్వు ఇది మెడిసిన్ ఏదైతే ఉందో ఇది డెవలప్ చేసుకో, లేదంటే ఈ పర్టికులర్ దీన్ని ఉపయోగించుకో అనేసి యాక్సెస్ ఇచ్చిన తర్వాత దానికి వచ్చేటటువంటి బెనిఫిట్ ఖచ్చితంగా ఆ దేశానికి షేర్ చేయాలి, అక్కడ లోకల్ కమ్యూనిటీస్కి షేర్ చేయాల్సి ఉంటుంది. సో యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్. సో ఇక్కడ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. రెండవది చూడండి, వాటిని యూజ్ చేసుకునే ముందు ఖచ్చితంగా యూజర్స్ పర్మిషన్ తీసుకోవాలి. అలాగే కమర్షియల్ యూజ్ కానివ్వండి, లేకపోతే రీసెర్చ్ చేసినప్పుడు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా షేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ట్రెడిషనల్ నాలెడ్జ్, లోకల్ మరియు ఇండిజినస్ కమ్యూనిటీస్ దగ్గర ఉండేటటువంటి ట్రెడిషనల్ నాలెడ్జ్ని ప్రొటెక్ట్ చేయాలి. అంటే ఏంటి? వాళ్ళ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ని వేరే వాళ్ళు తీసుకొని మాది అని చెప్పుకోకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. అలాగే బయోడైవర్సిటీని సస్టైనబుల్గా యూజ్ చేసుకోవాలి. ఇవన్నీ చెప్పేటటువంటిదే ఈ యొక్క నగోయా ప్రోటోకాల్ అన్నటువంటిది. సో నగోయా ప్రోటోకాల్ అన్నటువంటిది సింపుల్గా యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ గురించి తెలుపుతుంది. సో యాక్సెస్ అన్నటువంటిది ఎలా జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి బెనిఫిట్ షేరింగ్ ఎంతవరకు ఉంది, ఎలా అవుతుంది అన్నటువంటి తెలుసుకోవటం కోసమే కంట్రీస్ అన్నటువంటివి తమ యొక్క రిపోర్ట్స్ని సబ్మిట్ చేస్తూ ఉంటాయి. అలా మన భారతదేశం కూడా ఇప్పుడు రిపోర్ట్ని సబ్మిట్ చేయటం జరిగింది. అయితే మన భారతదేశంలో బయోడైవర్సిటీని కాపాడటం కోసం ఎలాంటి ఇనిషియేటివ్స్ అన్నటువంటివి నడుస్తున్నాయి, వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనకి కాన్స్టిట్యూషన్లో చూసుకుంటే మన భారత రాజ్యాంగంలోని డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. సో ఇందులో ఉండేటటువంటి ఆర్టికల్ 48A అన్నటువంటిది ఏం చెప్తుంది? స్టేట్, ఇదిగో మన దేశం ఏదైతే ఉంటుందో, రాష్ట్రాలు కావచ్చు దేశం కావచ్చు, గవర్నమెంట్ అన్నటువంటిది ఎన్విరాన్మెంట్ని కాపాడాలి, అది మాత్రమే కాదు ఫారెస్ట్ మరియు వైల్డ్ లైఫ్ని సేఫ్ గార్డ్ చేయాలి అన్నట్టుగా చెప్తుంది. ఇది స్టేట్ యొక్క డ్యూటీ. మరి సిటిజన్కి కూడా ఫండమెంటల్ డ్యూటీస్ ద్వారా ఆర్టికల్ 51A క్లాజ్ G ద్వారా ప్రతి సిటిజన్ కూడా చూడండి న్యాచురల్ ఎన్విరాన్మెంట్ని ఇంప్రూవ్ చేయాలి మరియు ప్రొటెక్ట్ చేయాలి. అలా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరునికి ఉంటుంది. అలాగే లివింగ్ క్రియేచర్స్ మీద కంపాషన్ చూపించాలి అని చెప్పేటటువంటిదే ఆర్టికల్ 51A క్లాజ్ G అన్నటువంటిది. సో ఇదేమో స్టేట్కి, ఇదేమో సిటిజన్కి ఇచ్చినటువంటి ఒక ఆదేశం లాంటిదనేసి మనం చెప్పవచ్చు. మరి ఇది కాకుండా మనకి చట్టాలు ఎలాంటివి తీసుకురావటం జరిగింది చూడండి. బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ మనము 1994లో ఈ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అన్నటువంటి దాన్ని రాటిఫై చేయటం జరిగింది. రాటిఫై చేశాక దీన్ని అమల్లోకి తీసుకురావటం కోసం ఒక చట్టం తీసుకొచ్చాం, అదే బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 అన్నటువంటిది. సో దీని ద్వారా ఏం చేస్తూ ఉన్నాం చూడండి, బయోడైవర్సిటీ అన్నటువంటి దాన్ని కన్జర్వ్ చేయటం, అలాగే ఈ బయోలాజికల్ రిసోర్సెస్కి సంబంధించి వాటిని సస్టైనబుల్గా యూజ్ చేసుకోవటం, జెనెటిక్ రిసోర్సెస్ని సస్టైనబుల్గా యూజ్ చేసుకోవటం. అలాగే చూడండి ఏబిఎస్ ఏదైతే ఇందాక మనం అనుకున్నామో యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అనేసి, ఇది ఫెయిర్గా ఈక్విటబుల్గా ఉండేలాగా చూసుకోవటం. అలాగే లోకల్ మరియు ఇండిజినస్ కమ్యూనిటీస్కి జస్టిస్ని అందించటం. ఇవి మూడు కూడా ఈ యొక్క బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. నెక్స్ట్ చూడండి, నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి, ఇందులోనే ఇందాక మనం గుర్తుందా, ఇక్కడ మొత్తం 23 ఇలా నేషనల్ బయోడైవర్సిటీ టార్గెట్స్ అన్నటువంటి ఉంటే అందులో ఇందాక టార్గెట్ 13 అనేసి మనం టార్గెట్ 13 అనేసి ఇందాక చూసాం.
అయితే అందులో మొత్తం 23 ఇలాంటి టార్గెట్స్ ఉన్నాయన్నమాట. 2030 నాటికి చేరుకోవాలి అన్నట్టుగా. సో, దీంతో ఏంటి అంటే ఈ సీబీడీ గోల్స్ ఏవైతే ఉన్నాయో కన్వెన్షనల్ బయోలాజికల్ డైవర్సిటీ గోల్స్ వాటిని మనము లోకల్ లెవెల్‌కి తీసుకెళ్ళాలి. అంటే నేషనల్ లెవెల్‌లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దాని నుంచి డీసెంట్రలైజేషన్ ఇందాక ఏదైతే ఉందో దాని నుంచి లోకల్ లెవెల్‌లోకి కూడా తీసుకెళ్ళి అక్కడ ఈ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. సో, యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్‌ని డీసెంట్రలైజ్డ్ లెవెల్‌లో మరింత కిందకి తీసుకెళ్లటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. సో, ఇవాళ ఈ నగోయా ప్రోటోకాల్‌కి సంబంధించి మన భారతదేశం ఎలాంటి చర్యలు తీసుకుంది, ఏంటి అన్నట్టుగా ఒక రిపోర్ట్‌ని సబ్మిట్ చేయటం జరిగింది ఇప్పుడు. బట్ భవిష్యత్తులో ఇంకా ఇలాగా ఎఫిషియెంట్‌గా ఈ స్కీమ్ ఏదైతే ఉందో నగోయా ప్రోటోకాల్ అన్నటువంటిది దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి మన యొక్క ట్రెడిషనల్ మరియు ఇండిజినస్ నాలెడ్జ్‌ని ప్రొటెక్ట్ చేసుకుంటూ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్‌ని మరింత ఇంక్రీజ్ చేయాలనేసి మనందరం కోరుకుందాం. సో, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.